హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మం గారు చెప్పినట్టు పల్లెలు పట్టణాలు అయితే పట్టణాలు పల్లెలు అయితే అన్నారు కదా. అది ఈ రేట్లు చూస్తే నాకు నిజమేమో అనిపిస్తుంది. 15 సంవత్సరాల క్రితం నేను ఆటో నడిపిస్తే టాటా మ్యాజిక్ ఆటో 5 కిలోమీటర్ వరకు 5 రూపాయలు ఉండేది. 6 నుంచి 8 కిలోమీటర్ వరకు 8 రూపాయలు ఉండేది. 9 నుంచి 12 కిలోమీటర్ వరకు 9 రూపాయలు ఉండేది. ఇవన్నీ తీసుకుంటుంటే మాకు ఇబ్బంది అనిపించేది. సిటీలో ఎక్కి దిగితే 10 రూపాయలు చాలా బాగుంది. ఇక్కడ కూడా అలా ఉంటే బాగుంటుండే, ఎందుకంటే ఈ చిల్లర టెన్షన్ పోతుందని అనుకున్నాం. అది 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటివరకు సిటీలో 10 రూపాయలే ఉంది, కానీ ఊర్లలో 10 రూపాయలు అయింది. ఎక్కి దిగితే 10 రూపాయలు. అంటే ఊర్లలో రేట్లు కూడా ఏం తక్కువ ఏమి లేవు. వెజిటేబుల్ అయినా, నిత్యావసర సరుకులు అయినా, కూరగాయల మార్కెట్లు, పూలు కానీ, మన పెళ్ళికి బర్త్డేకు ల్యాండ్ అయినా ఏదైనా కానీ విపరీతంగా రేటు. ఊర్లలో ఉండి ఖర్చులు పెట్టుకోవాలంటే భయం అవుతుంది. ఒకప్పుడు ఊర్లలో తక్కువ రేటు అని వెళ్ళాలనుకున్నాం, ఇప్పుడు మాత్రం ఊర్లోనే ఎక్కువ రేటు. అంతేందుకు మా ఇంటికి డోర్లకు నేను ఎక్కేయడానికి కార్పెంటర్ ఉంటారు కదా, ఆయన కోసం తిరిగితే మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు ఎక్కడైనా సరే. ఏడ తక్కువ తీసుకోలేదు. సరే అంటే నేను తీసుకొచ్చి ఎక్కించిన. అన్నీ ఒకప్పుడు చేతి ద్వారా చేసేవాళ్ళు, ఇప్పుడు హ్యాండ్ కట్టర్ అన్ని మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్ అవన్నీ చేసుకుని టకాటక ఎక్కించి టకాటక ఇస్తాడు. 2 అవర్స్లో 2 గంటలలో డోర్లు ఫిట్ చేసుకుని 1000 రూపాయలు తీసుకొని పోయాడు. ఇదేం రేట్ అంత. ఇప్పుడు చికెన్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంత ఉంది. మటన్ ఇక్కడ 800 ఉంది, ఊర్లలో కూడా 800 ఉంది. రేట్ కొనే ఉన్నాయి. మెడిసిన్స్ అయినా, ఇల్లు మేస్త్రిలే అయినా, కూలి కైకిలు అయినా, మనం చాయ్ తాగే బర్రె పాలే అయినా అన్నీ ఆల్మోస్ట్ అన్ని రేట్లు ఊర్లలో ఎక్కువనే ఉన్నాయి. సిటీలనే తక్కువ ఉన్నాయి రేటు. మరి ఒకప్పుడు 10 రూపాయల బ్యాలెన్స్ కోసం ఇబ్బంది పడే జనాలు ఇప్పుడు 10,000 ఫోన్ అయినా చీపో చూసేస్తారు. ఊర్లో కొనట్లేదు. వాళ్ళు 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయల ఫోన్ల దాకా కొంటారు. ఐఫోన్ అటువంటి పైసకు అనేది విలువ లేకుండా పోయింది. వాళ్ళ దగ్గర వెళ్తున్నాయి, ఏదైనా కొంటారు.